హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ముందుగా అందరు హ్యాపీగా బక్రీద్ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు బక్రీద్ పండుగ మొదలు డబల్ మిఠాతో చేస్తున్నాను అనమాట. డబల్ మిఠా టేస్ట్ వచ్చింది, చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అందుకని స్టార్టింగ్ 1 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టేసాను. 2 స్టవ్ల పైన చేస్తున్నాను అనమాట. ఇక్కడే పాలు మరుగుతున్నాయి. 1 లీటర్ పాలకి 1 కిలో చక్కెర వేసి పాలు మరిగిస్తున్నా. చిక్కగా అయిపోవాలన్నమాట. పాలు మాడగొట్టకుండా మధ్య మధ్యలో ఇలాగ కలపండి, ఓకేనా? ఇంకో స్టవ్ పైన నేను డ్రై బ్రెడ్ ఉంటాయి కదా, అవి తీసుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ 2 మిక్స్ చేసి అవి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇది మిల్క్ మేట్ అంటారు. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. ఎక్కడ అంటే డిమార్ట్లో తెచ్చుకున్నాను అనమాట. అది పక్కన పెట్టేశాను. ఫైనల్గా వేస్తాను అనమాట. ఇప్పుడు కాజు ఫ్రై చేసి ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. అసలు ఫాస్ట్గా పండగ అంటే తెలుసు కదా ఎలాగుంటుందో. హడావుడిగా ఉంటుంది పండగ అంటే ఇంట్లోన. అందుకని ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసి చేస్తున్నాను అనమాట ఒక్కదాన్నే. అందుకని స్పీడ్గా చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇందాక రోస్ట్ చేసి పెట్టేశాను కదా ఆయిల్లోన, ఇవి ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను అనమాట. ఇక్కడ పాలు మరిగించి చల్లార్చి నా పాల్లో ఈ బ్రెడ్ ముక్కలు ఇందాక గీలో డీప్ ఫ్రై చేసి పెట్టాను అని చెప్పాను కదా, అవి కలిపేస్తున్నాను. ఒక్క బ్రెడ్ ముక్కలో 4 పీసెస్ చేయాలన్నమాట. ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా మీకు వీడియోలో, అలాగనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. కమెంట్స్ రాయండి. డబల్ మిఠా ఎలా ఉంది? చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంది కదా, అందుకని ఒక్క లైక్ కొట్టి చాలా బాగుంది అని చెప్పేసి ఒక కమెంట్స్ అయితే రాయడం మర్చిపోవద్దండి. ఇదిగోండి, ఇలాగ కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతకంటే ముందు మిల్క్ మేట్ వేస్తున్నాను చూడండి. కొంచెం మిల్క్ మేట్ వేసి ఇంకా డ్రై ఫ్రూట్ వేసేస్తే డబల్ మిఠా అయితే రెడీ. ఇది చాలా సింపుల్ స్వీట్. మీకు ఎంత కావాలి అంటే అంత వేసుకోండి. కానీ కొలతలు మాత్రం 1 లీటర్ పాలకి 1 కిలో చక్కెర, 1 బ్రెడ్ ప్యాకెట్ ఖచ్చితంగా. అవి కూడా డ్రై అయిన బ్రెడ్ తీసుకోండి. టోస్ట్ బిస్కెట్లు అంటారు చూడండి, అవి అన్నమాట. ఇంకా ఇదిగోండి, ఇలాగ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఇంకా చూడ్డానికి డబల్ మిఠా అయితే ఎంత బాగుందో చూడండి. కలర్ఫుల్గా. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసి పెట్టండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టండి. చల్లగా అయిన తర్వాత చల్లని డబల్ మిఠాతో బక్రీద్ పండుగ సూపర్గా సెలబ్రేట్ అయితే మేము చేసుకుంటున్నాము. మీరు కూడా అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్లో అయితే మీకు రోజు ఒకటి పోస్ట్ చేస్తాను. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్.